స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో దేవుడు ఈ మాటను చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, ప్రవక్త అయిన మోషే లేక దైవజనుడైన మోషే గారు లేక ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఐగుప్తు బానిస బ్రతుకు నుండి విడిపించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పగలం. ప్రభు చెప్తా ఉన్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యుద్ధము చేయవాడు దేవుడే. కలవరపడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు, దిగులు చెందవలసిన పని లేదు. మీకు తెలుసా, దైవజనుడైనటువంటి ఎలీషా గారు 2వ రాజుల గ్రంథము తీయవసరం లేదు కానీ 19వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, యెజబెలు ప్రవక్తలను ఆయన హతమార్చాడు దైవజనుడు. యెజబెలు అంటది, యెజబెలు అంటే దెయ్యం. అందుకే కొంతమంది అంటారు, అమ్మో ఆయన భార్య యెజబెలు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? దెయ్యం లాంటిదండి అర్థం. యెజబెలు, జెరుబ్బాబెలు సాతానుకు సాదృశ్యమైన స్త్రీలు వారు. యెజబెలు అంటది దైవజనుడైన ఎలీషా గారితో, నువ్వు నా మనుషులు చెప్పావు కదా, రేపు తెల్లవారుసరిగా నేను చంపేస్తాను, జాగ్రత్త అంటారు. ఎలీషా గారు భయపడిపోయి చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళి బదిరి వృక్షం కింద పడుకుంటాడు. ఆయన బదిరి వృక్షం కింద పడుకుని భయముతో వణుకుపోతూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి మళ్ళా పడుకుంటే ఒక దేవదూత వచ్చి అతనికి లేపుతుంది, నా కుమారుడా జస్ట్ గెట్ అప్, నువ్వు లే. అప్పుడు ఆవిడ ఆ దేవదూత దైవజనుడితో మాట్లాడుతుంటారు. ఏమనంటే, నిన్ను ఎవరైతే చంపాలని ఏ యజమానైతే నీ కొరకు ఖడ్గం పట్టుకుని ఎదురు చూస్తుందో ఆమెను లేకుండా సంహరించాను, భయపడవలసిన పని లేదంటది. గట్టిగా చెప్పకూడదు. దేవుని నామమున ఆయనపడతా. యుద్ధము ఎవరిదండి? గట్టి చెప్పాలి. యుద్ధం ఎవరిదండి? నువ్వు కత్తి కర్ర పట్టుకొని యుద్ధం చేయవలసిన పని లేదు. దట్స్ నాట్ మ్యాటర్ ఫర్ యు, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నీ వ్యాపారం కాదు. టైం వస్తే నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే నీ పక్షాన దేవుడు ఖచ్చితంగా 100 మంది శత్రువులు వచ్చిన వారిని హతం చేయగలిగిన శక్తిని దేవునికి ఉంది. చెప్పండి కూడా దేవుని నామమున మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధ భూమిలో ఉన్నటువంటి సైనికుడు వాడి కళ్ళకి గంటలు కట్టుకోవాడు. జాగ్రత్తగా ఉండాలి. యుద్ధానికి వెళ్ళినటువంటి సైనికుడు కళ్ళకి గంటలు కట్టాడు, కానీ చెవుడికి మాత్రం హెల్మెట్ పెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? ఈ దేవుని బిడ్డలారా, యుద్ధం చేసినప్పుడు గంట పట్టుకొని శత్రువుని దాడికి వెళ్తున్నప్పుడు చాలా తెలివితేటలు అవసరం, చాలా సహనము అవసరం. వారు వేసే అడుగులు సొప్పని కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. నిరుత్సాహపరిచేవారి మాటలు, నిస్పృహ ఉంచేవారి మాటలు, భయపెట్టే మాటలు వారి చెవులను పడకుండా గవర్నమెంట్ కూడా ఏమిస్తున్నాడానికి హెల్మెట్ ఇస్తున్నారు. ఈ హెల్మెట్ ఎప్పుడైతే పెట్టుకుంటాడో ఈ భయపడి నిరుత్సాహపరిచే వారి మాటలు ఏమి కూడా వారి చెవున పడవు. వాడి చూపు, వాడి దృష్టి ఎదురుకొస్తున్న శత్రువుని చంపాలి. అదే వాడి గురి. ఎదురుకొస్తున్న శత్రువు మీద నేను పోరాటం చేయాలి. నా దేశం కోసము నేను నాకు అప్పగించిన బాధ్యత ప్రకారం నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాలని ఎదురుగా చూసుకుంటూ భయపడకుండా శత్రువు బుల్లెట్లు తిప్పుతున్నా సరే తప్పించుకుంటూ వాడిని హతమార్చడానికి ముందుకెళ్తాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుని నామమున మహిమ. హల్లెలూయా. ఎవరు చేస్తారు యుద్ధం? యుద్ధ భూములు సైనికుడు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, నరుని జీవిత కాలము యుద్ధ కాలమే.
7:1 చదవండి. తీయగలిగిన వారు తీసిన వారు. నరుల కాలము, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా? యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? చాలన్న. భూమి మీద నువ్వు బ్రతుకుచున్నావు, సెక్యూరిటీ ఉన్నాము అనుకుంటున్నావు. గాంధీ గారికి సెక్యూరిటీ ఉన్న గాడ్సే కాల్చి చంపేశాడు. ఇందిరమ్మకి సెక్యూరిటీ ఉన్నవాడే ఆవిని కాల్చి డబ్బు కమ్ముడి పోయి చంపేశాడు. యేసు ప్రభు శిష్యులుగా ఒకటిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూద 30 వెండి నాణాలు కమ్మేసి యేసు ప్రభు వారిని తీసుకెళ్లి రోమా సైనికులకు అప్పగించేశాడు. సెక్యూరిటీ ఎక్కడ ఉంది? ఎవరు నిన్ను కాపాడగలరు? ఎవరు నిన్ను ఆదుకోగలరు? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటున్నాడు బైబిల్. దేవుని స్తోత్రము కలుగును గాక. నువ్వు పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా నీ బ్రతుకు కాలం అంతా కూడా యుద్ధ కాలమే. చిన్నతనంలో యుద్ధం చేస్తాం, బాల్యముతో యుద్ధం, యవనముతో యుద్ధం, కౌమారం పెళ్ళవుతుంది, బిడ్డల కంటాం, ఆ తర్వాత సంసారంలో యుద్ధం. వారిని పోషించాలి, పెంచాలి. స్త్రీలైతే ఇంట్లో ఉన్న స్త్రీలైతే జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకొని నడిపించే యుద్ధ కాలంలో ఉంటారు. మరలా కొంతకాలం అయిన తర్వాత ఆ బిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలా, మంచి సంబంధాలు కుదిర్చాలా. యుద్ధం యుద్ధం. వృద్ధాప్యం వచ్చేసరికి ఏ బిడ్డ చూస్తాడు, ఏ బిడ్డ చూడడు, ఎవరు ఆదుకుంటారు? అసలు మా కాల పరిస్థితులు ముందుకు కొనసాగుతాయో సాగవు. భూమి మీద ఉన్న నరుని కాలము యుద్ధ కాలమే. పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా నీ జీవితం యుద్ధమే. నమ్మిన వారు దేవుని స్తోత్రము చెల్లిద్దాము. హల్లెలూయా. ఆ యుద్ధ కాలంలో ఉన్న మానవునికి సహాయం చేయడానికే యేసయ్య లోకానికి వచ్చాడండి. ఇంకొక మాట అంటాడు బైబిల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఇంకొక మాట మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 అనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు ఆ లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ. చాలా దేవుని స్తోత్రము కలుగును గాక. ఈ పోరాటం ఎవరితోనూ? నువ్వు మందిరానికి వెళ్తానంటే నీ బంధువులు నీతో పోరాటిస్తారు, నీ కులస్తుల్ని నాటగిస్తారు, కొన్ని సమయంలో నీ బిడ్డలే నీకు అడ్డు పెడతారు. తెలుసా? ఇలాంటి పరిస్థితులు చాలా మంది కుటుంబాల్లో ఉన్నాయి. భర్త అడ్డు పెట్టచ్చు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తానంటే ఎక్స్పోజ్ అవ్వకు, బయటపడిపోకు. నువ్వు సీక్రెట్ గా దేవుని ఆరాధన చేయంటారు కొన్ని కుటుంబాలు. ప్రియారా, నీవు చీకటిలో ఉన్నంత వరకు చీకటి బతుకే. నీవు యుద్ధం చేయాలని అడుగుపెట్టి బయటకు వస్తే, ప్రియ దేవుని సంగమా, మీ పక్షమున యుద్ధం చేసేవాడు దేవుడే. చెప్పకూడదు దేవుని నామమున భయపడతారు. ఎవరికి భయపడవలసిన పని లేదు. క్రీస్తుని ఆరాధించడం కొరకు, క్రీస్తుని ప్రకటించడం కొరకు, క్రీస్తు కొరకు జీవించడం కొరకు ఈ లోకములో కొన్ని లక్షల మంది హతసాక్షులుగా మార్చబడ్డారు. బ్రతుకుంటుండగానే ప్రాణాలు కోల్పోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, శిల్పి జాగ్రత్తగా విన్నాం. శిల్పి ఉలి పట్టుకొని శిలను చెక్కితే ఆ శిల్పి యొక్క రూపము కొన్ని రోజులు అయ్యేసరికి ఒక బొమ్మగానో, ఒక దేవుడుగానో, ఒక దేవతగానో ఒక రూపము ఆ దెబ్బలు తిన్న శిల ఏర్పాటవుతాయి. వర్షం పడే ముందు మాట్లాడకండి ఓ పిల్లలు. వర్షం పడే ముందు ఆకాశంలో మెరుపులు వస్తాయి. మేఘాలు చేర్చబడితేనే ఆకాశంలో ఉన్న వర్షం భూమి మీదకి వస్తాయి. రైతు పంట పండించాలి అంటే భూమిని దున్నాలా. భూమి దున్నబడి చేర్చబడితేనే పంట వేసిన రైతు ఆ విత్తనాలు ఫలిస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని వాక్యం వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బాగుండాలని, నువ్వు దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నీ యేసయ్య ఆ కల్వరి శిలువలో
వచ్చిందో తెలుసండి? ఎంత విజయం ఎట్లా వచ్చిందో తెలుసండి? పూర్వీకుడులో ఉన్నాడు, బంగ్లాలోకి ఎలా వెళ్తున్నాడు తెలుసండి? ఆ యేసయ్య శరీరం అంతా చేర్చబడి రక్తాన్ని కార్చాడు. ఎందుకంటే ఈ భూలోకములో యుద్ధముతో బ్రతుకుతున్న నీ జీవితంలో జయమునివ్వాలని చెప్పబడి దేవుని నామాన్ని మహిమపరుస్తాము. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, దేవుడు ఈ కార్యం చేస్తాడా, దేవుడి పని చేస్తాడా, దేవుడి దగ్గరికి వెళ్తే మాకు జరుగుతుందా? జరుగుతుంది. నువ్వే ఎక్కడికి వెళ్ళిపోవాలా? దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోవాలా. యు మస్ట్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఫస్ట్. దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోవాలి. దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోతేనే దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. నీ సొంతని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను సేవించు. నువ్వు ఆయన సేవిస్తూ ఉంటే ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఏ సమస్య ఉన్నా నీ పక్షాన ఆయుధము లేకుండా, కత్తి లేకుండా, డాలు లేకుండా, విల్లు లేకుండా యుద్ధము చేసి జయ జీవితానికి ఈ దేవుడిని దయచేవాడిగా ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని నామమున మహిమపరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని సంగమా, హెలెన్ కెల్లర్ అనే ఒక వ్యక్తి ఇంగ్లాండ్ దేశంలో జన్మించింది. జాగ్రత్త విందా. ఆవిడ కళ్ళు లేవు, చెవులు వినపడవు, మోగది, మాటలు కూడా రావు. కళ్ళు లేవు, చెవులు వినపడవు, నోటితో మాట్లాడదు, కంప్లీట్ జీరో. ఇలాంటి పిల్లల్ని ఎందుకు పెంచుకోవడం? ముగ్గురు బిడ్డలు, మంచి బిడ్డలు ఉన్నారు కదా, ఈవిడ తీసుకెళ్లి అనాథ శరణాలయంలో విడిచిపెట్టండి అని ఆ తల్లిదండ్రులకి ఇరుగు పొరుగు వారు సలహా ఇస్తూ ఉండేవారు. సరైన చదవని కాదు, జ్ఞానం లేనిది, ఏం చెప్పినా వినపడదు, ఈవిడ ఎంతకాలం మీరు పోషిస్తారని చుట్టుపక్కల వాళ్ళు చెప్తా ఉంటే ఆమె మాట్లాడలేక కూలిపోతూ కన్నీరు మున్నీరైపోయి దేవుని దగ్గర కనిపిస్తూ ఉండేది. హెలెన్ కెల్లర్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మోకరించి ఆయన పాదాలు పట్టి ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభువా, ఎంతకాలంలోకి అవమానాలు, ఎంతకాలంలోకి దెబ్బలు, ఎంతకాలంలోకి ఈ సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి నా జీవితంలో నేను అనుభవించాలని కన్నీరు కారుస్తోంది. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలలో ఆమె రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఆమె రాసిన రచనల ద్వారా, ఆమె రాసిన పుస్తకాల ద్వారా ప్రపంచాన్ని ఉర్రుతొలగించింది హెలెన్ కెల్లర్. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కారణం ఏమిటో తెలుసా? ఆమె దేవుడి చేతుల్లో ఉందండి. నువ్వు దేవుడి చేతుల్లో ఉంటే మొగటము లేని రాజుగా, మొగటము లేని కిరీటము కలిగిన రాణిగా దేవుడు మిమ్మల్ని చేయవాడిగా ఉన్నాడు. ఎక్కువ మాటలు మాట్లాడద్దు. నువ్వు ఏమి చేయాలో, ఎలా నడుచుకోవాలో ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఆ దేవుడి సన్నిధిలో నువ్వు అడుగు, దేవుడి మీద ఆధారపడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అడుగుతూ ఉంటే నీ పక్షాన దేవుడు యుద్ధాన్ని చేయవాడు కూడా. నమ్మిన వారు ఆమేనని చెప్తామండి. మళ్ళీ ఆమేనని చెప్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంది. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంది. ఎందుకంటే అది ప్రాణవాయువు ఇస్తుంది. నేను బ్రతకడానికి అది ప్రాణాన్ని మనకి అనుగ్రహిస్తుంది. మనం విడిచిపెట్టే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ నువ్వు లోపల దాచుకుంటే నువ్వు చచ్చిపోతావు ఖచ్చితంగా. విడిచిపెట్టవలసిన అవసరం నీకు ఎంతైనా అవసరమై ఉన్నది. ఈరోజు చాలా మంది ఆక్సిజన్ పీల్చుకున్నట్లుగానే కార్బన్ డైఆక్సైడ్ కూడా వదిలిస్తే ఎక్కడానికి ఏదో నష్టమైపోతుందని గుడ్డి నమ్మకంతో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భక్తికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని ఆరాధనకు దూరం అయిపోతూ ఉన్నారు. దేవుడిచ్చే దేవులకు దూరం అయిపోతున్నారు. దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు. ఎందుకంటే మాకు ఇది కావాలి, ఇది కావాలంటున్నారు. రెండు పట్టుకొని ఎలాడుతూ ఉన్నారు. అయితే నువ్వు వెచ్చగా నిండు చల్లగైనా ఉండు. నిలువెత్తని స్థితిలో ఉంటే నీకు ప్రమాదం అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. గొప్పవాడంటే గొప్పవాడు అని పలకడానికి అంతకు మించిన గొప్ప పదం ఇంకోటి లేదు. చెప్పట్లు కూడా ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము పోరాడుతున్నది శరీరంతో కాదు. జాగ్రత్త.
ఉండాలి. ఇంకా వాక్యములు మనకు ముందుకు వెళ్ళినట్లయితే ప్రియ దేవుని సంగమా, వాక్యముల ముందుకు వెళితే 1 సమూయేలు 17వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 1 సమూయేలు 17, 10, 11 వచనాలు. ఇశ్రాయేలు సైన్యములకు ఓకే రైట్, అదేనన్నా. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకడు నియమించిన వాడును నేను పోట్లాడదామని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతిలైంది. దావీదు చూడాలి, భయపడ్డారు. ఎవరు భయపడ్డారండి చెప్పాలా? చాలా సమయాల్లో మీరు ఉన్నారు. పెద్దయ్య గారు చెప్పగా ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఎవరెవరు జరుగుతుందమ్మా? ఇశ్రాయేలు గుంపు. కొన్ని మీరు ఇశ్రాయేలు అనుకోండి, మీరు ఫిలిష్తీయులు అనుకోండి. ఈ 2 వర్గాలకి యుద్ధం జరుగుతూ ఉంది. ఫిలిష్తీయులు వాళ్ళలో గొలియాతు అనబడిన వాడు ఉన్నాడు. 6 మూరల జానుడి ఎత్తు. వాడు సవాల్ చేస్తా ఉన్నాడు. ఈ గొలియాతు అనే వ్యక్తితో యుద్ధము చేయడానికి ఇశ్రాయేలీయుల నుండి ఎవరైనా ఒక వ్యక్తిని మీరు పంపించండి. ఇతనిని మీ వారు గెలిచి హతమార్చి గెలిస్తే సౌలు యొక్క రాజ్యములో సగ రాజ్యము మీకు బానిసలుగా వస్తారు. సౌలు కూతురునిచ్చి పెళ్లి చేస్తారు. అది ఫిలిష్తీయుల రాజు అయినటువంటి సౌలు గారు ఇచ్చినటువంటి ఆఫర్, కానుక. ఇశ్రాయేలీయులు మనం చదువుకున్న మాట, సైన్యములను తిరస్కరించి ఆ గొలియాతు అనబడిన వ్యక్తి యొక్క మాటలకు భయపడ్డారు, భీతులైపోయారు. ఇంకా నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళినట్లయితే 48వ వచనం చదువుకున్నాను, 17వ అధ్యాయం. ఆ ఫిలిష్తీయులు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వాడిని ఎదుర్కొన్నటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయులను కొట్టెను. ఆ రాయి వాడిని నుదురు చొచ్చినందున వాడు నేలను పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు ఇంకొక రెఫరెన్స్ చూడండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం. యెరూషలేము కాపురస్తులారా, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చప్పట్లు ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఒక ఆలోచన చేద్దాం, మనం వెనక్కి వచ్చేద్దాం. యుద్ధము జరిగించేవాడు ఎవరండి? దేవుడే, యెహోవాయే. యుద్ధము యెహోవాదే. ఇక్కడ దావీదు జీవితంలో దావీదు ఎందుకు పనికిరాడు? దావీదు తండ్రి గారి పేరు యెష్షయి, 12 మంది సంతానం. అది దావీదు యెష్షయికి పుట్టినాడు కాదు. మీకు తెలియదేమో, చాలా మందికి తెలియదు మాట. దావీదు 2వ వారికి పుట్టినవాడు. దావీదు తండ్రి 1వ వారికి పుట్టినవారు. అన్నదమ్ములందరూ కూడా మిలిటరీలో ఉన్నారు. వీడి మీద కోపంతో
కోపంతో అసహ్యంతో దావీదుని తీసుకెళ్లి గొర్రెల దొడ్లో పెట్టాడు. ఎందుకంటే అన్నదమ్ములు చాలా కక్ష కొట్టుకొని తమ్ముడి మీద ఉన్నారని తండ్రిని యెష్షయి గ్రహించి దావీదుని మిలిటరీలో పెట్టకుండా ఎక్కడ పెట్టాడంటే గొర్రెల దొడ్లో పెట్టాడు. అయితే దావీదు ఎన్నిక లేడు. వాళ్ళ అన్నదమ్ములు ఈ దావీదుకి పోలిక చూస్తే ధైర్యంలో కానీ, బలంలో కానీ, ఎత్తులో కానీ, అందములో కానీ అన్ని విషయాల్లో ఎన్నిక లేనివాడు. కానీ అన్నదమ్ములు ఎంతమంది ఉన్నా ఫిలిష్తీయుల్ని ఎదిరించడానికి ముందుకి పోలేదు. ఎన్నిక లేని దావీదు మాత్రం ఒడిశలో ఒక రాయి పెట్టి ఏం చేశాడట, గిరగిరమాని తిప్పి ఫిలిష్తీయుని మీదకి సరగా వాడి నుదుటలోనికి ఆ రాయి చొచ్చుకుపోయి వాడిని నేలమట్టము చేసెను. దేవుని స్తోత్రము కలుగునుగాక. కారణం ఏమిటో తెలుసా? దావీదు అంటాడు, నా ఈటె వలన కానీ, నా ఖడ్గము వలన కానీ, నా బల్లెము వలన కానీ నేను యుద్ధము చేయలేను. ఈ యుద్ధము ఎవరు చేశారు? యెహోవా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం యెహోవా చేశాడు. నేను యుద్ధం చేస్తే మధ్యలో ఆగిపోవచ్చు, సగమే అవ్వచ్చు, సంపూర్ణము కాకపోవచ్చు. కానీ దేవుని చేతికి నువ్వు అప్పగిస్తే ఆయన ఎలా చేస్తుందంటే మళ్ళా అవతల నీ మీదకి లేచే శత్రువు నిన్ను చూడడానికి కూడా భయపడే విధముగా దేవుడు తరిమి కొడతాడు. రెండవదిగా అవతల నీ శత్రువు అంటే దేవుడు నిన్ను దీవించాలని ఆశ కలిగి ఉంటే నీ శత్రువు చూచి దేవుడిచ్చే దీవెనను చూచి సిగ్గుతో తల వంచే విధముగా నేను దీవిస్తాడు. చెప్పకుండా దేవుడు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నానుడిగా ఒక మాట చెప్తా ఉంటాను. మనిషి ఇస్తే లెక్క మీద ఇస్తాడు, దేవుడు ఇస్తే విస్తారముగా ఇస్తాడు. మీ చేతులు చెప్పండి, ఎట్లా ఎలా చెప్పండి? ఇది దీన్ని ఏమంటారు? విస్తారం. 20+6 కౌంట్లెస్, లెక్కించలేని దీవెనలు దేవుడు మనకి ఇస్తాడు. చెప్పండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, ఇగో తేడాలో ఉన్న కత్తి వల్ల కానీ, పదునైన ఆయుధాల వల్ల కానీ నేను యుద్ధము చేయలేదు. నా ద్వారా నన్ను నిలబెట్టి నా ద్వారా యుద్ధము జరిగించిన వాడు, చేసిన వాడు దేవుడే. ఒక అడవిలో ఒక సింహం ఉంది. ప్రియులరా, ఆ సింహం అంట చక్కటి పిల్లలకి అన్నాడట. ఆడసింహం బిడ్డలకంటే ఒకరోజు భయంకరమైన తుఫాను, వర్షము, భయంకరమైన చీకటి, వడగాల్పులు, ఆ జంతువులన్నీ కూడా అరణ్యంలో చల్లా చెదరైపోయి కేకలు వేస్తూ, గోల పెడుతూ, అరుపులు అరుస్తూ భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సింహము కనినటువంటి పిల్లలలో ఒక పిల్ల తప్పిపోయిందట. ఈ చీకటిలో భయానికి, ఈ వర్షపు శబ్దానికి, ఈ ఉరుముల శబ్దానికి ఈ చీకట్లో తప్పిపోయి వెళ్ళిపోయింది తల్లిని విడిచిపెట్టి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ తల్లి సింహము లేచి నిలుగుతూ ఉందట. ఎక్కడ కనబడలేదు. ఈ సింహపు పిల్ల అలాగా బాగా తడిచి ముద్దయిపోయి భయముతో బిక్కు బిక్కుమనుకుంటూ వెళ్ళి చూస్తే దూరంగా మేకల మంద కనిపించిందట. జాగ్రత్తగా మేకల మంద కనబడితే ఆ మంద దగ్గరికి మెల్లిగా అడుగులేసుకుంటూ వెళ్ళిందట తుప్పల్లో నుండి. సింహాన్ని చూడగానే, ఆ పిల్ల ఆకారాన్ని చూడగానే మేకలకు కొంచెం భయం అనిపించిందట. అప్పుడు జూలు కట్ట ఉండదు కదా, చిన్న పిల్ల. సరే, మేకలు అయిష్టపడినా, మేకలు గుంపు ప్రేమించకపోయినా ఇది వెళ్ళి వాళ్ళ గుంపులో చేరిపోయి, యాక్చువల్గా సింహం ఏంటంటది? మాంసం తింటాది, రక్తంలో అవుతుంది, గడ్డి తింట కదా. కానీ ఈ పిల్ల మేకల గుంపులో చేరిపోయి ఏం చేస్తుంది?
ఆకలికి తట్టుకోలేక, వేటాడడం తెలియక, సింహపు పిల్లే కానీ చిన్నపిల్ల కదా, వేట తెలియక ఏదో ఆ గడ్డి దుంప తింటూ ఆ మందతో జీవిస్తూ ఉంటే ఆ మేకలన్నీ కూడా చక్కగా దాంతో కలిసిమెలిసి ఆడుకుండేవి. ఒకరోజు సడన్గా సింహం గర్జిస్తూ ఉందట. సింహం గర్జిస్తూ ఉంటే అడవిలో దాని స్వరమైన జంతువులన్నీ కూడా బిక్కుబుక్కుమని ప్రాణభయంతో పటపచ్చలే పారిపోతూ ఉన్నాయి. ఈ మేకలు కూడా పరిగెట్టి వెళ్ళిపోయి ఆ తుప్పల చాటు దోపడిపోయావట. ఈ మేకలతో ఉన్న దాని పిల్ల కూడా వెళ్ళిపోయి ఒక చెట్టు చాటున దాక్కొని చూస్తుందట. ఆ స్వరము చాలా డిఫరెంట్గా ఉందట. ఆ స్వరము ఎప్పుడో విన్నట్టుగా, ఆ స్వరము వినిపిస్తున్నటువంటి వ్యక్తిని ఎప్పుడో చూసినట్టుగా ఒక ఫీల్ కలిగిందట. దేనికండి? ఆ పిల్లకి. కానీ భయపడిపోయింది. మందంతా పారిపోయారు, మందతో పాటు ఆ పిల్ల కూడా పారిపోయింది. ఆ సింహం వచ్చి ఆ మేకల మంద ముందు, అడవికి రాజు కదా, టీవీగా ధైర్యంగా తన యొక్క ఆ వెంట్రుకలను జులుపుతూ గట్టిగా అరుస్తూ ఉందట. ఎవరు వస్తారని తేల్చుకోవడం అన్నట్టు. పిల్లరా, మేకలన్నీ బిక్కి బిక్కి వెళ్ళిపోతే ఆ మేకల మంద ముందు భయముతో నిలబడిన ఆ చిన్న బిడ్డను చూసిందట సింహం. చూసి ఈ బిడ్డను ఎక్కడో చూసానే అనుకుంటూనే మెల్లిగా అడుగులు వేసుకుంటూ ఆ జంతువులు భయపడకుండా దగ్గరికి వెళ్ళిందట. దాని ఆకారం చూస్తే పెద్ద పెద్ద కూరలతో, బలమైన చేతులతో, బలమైనటువంటి ఆకారంతో, చాలా చక్కగా అందంగా రాజు అంటే రాజులాగానే కనిపించిందట ఆ పిల్లకి. మేకలన్నీ పారిపోతున్నాయట. కానీ ఆ పిల్ల ఆ తల్లిని చూస్తూ ఉండగానే ఆ సింహం ముందుకు వెళ్ళి, నువ్వు నా బిడ్డవి, నేను నిన్ను కన్నాను, ఐ గేవ్ బర్త్ టు యు, నేను నీకు జన్మనిచ్చిన తల్లిని, నువ్వు భయపడద్దని ఆ తల్లి సింహము ఆ బిడ్డను నాకుతూ ఉందట. నాయకుతో మంచిగా చేసుకుంటూ ఉందట. దాని భయాన్ని పోగొట్టాలని, దాని భీతిని పోగొట్టాలని, మేకల ముందులోకి మళ్ళా వెళ్ళిపోకుండా ఉండాలని ఆ బిడ్డను మంచిగా చేసుకుంటా ఉందట తల్లి. పిల్లరా అంటుందట పిల్లతో, యువర్ మై చైల్డ్, నువ్వు నా బిడ్డవి, నిన్ను కన్నాను, ప్రకృతి నన్ను విడదీసింది, నువ్వు మేకల మందలోకి వచ్చేసావు, నీ కోసం అరణ్యం అంతా తిరుగుతూ ఉన్నాను, ఎక్కడ కనిపిస్తావో అని, హక్కును చేర్చుకోవాలని, ప్రేమించాలని, నా పాలు నీకు ఇవ్వాలని ఎదురు చూస్తున్నానని ఆ తల్లి సింహము ఆ బిడ్డకి బోధపరుస్తూ ఉందట. బోధపరుస్తూ ఉంటే ఆ బిడ్డ ఆ తల్లి మాటలకు, తల్లి ప్రేమకు, తల్లి తాకిడికి లోపడిపోయి ఆ తల్లి దగ్గరికి వెళ్ళిపోయిందట. ఆ తల్లితో ప్రయాణం చేస్తూ నడుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయిందట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మనమందరము కూడా యోధా గోత్రపు సింహపు బిడ్డలం. చప్పట్లు దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆయన మనల్ని కన్నాడు, మనల్ని పెంచాడు, ఆయన స్వరక్తమిచ్చి, ఆయన రక్తాన్ని కాల్చి ఈ లోకములో నువ్వు నాశనం అయిపోకుండా, లోకపు క్రియలలో మిళితమైపోకుండా, లోకపు కార్యాలతో నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉండాలని ఆయన నీకు ఒక ముద్ర వేశాడు. యేసు రక్తములో నిన్ను ఆయన కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి నేను ఆయన సంపాదించుకున్నాడు. తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఈరోజు మనలో చాలా మంది సింహము పిల్లలమై ఉండి, యోధా గోత్రపు సింహము బిడ్డలుగా పిలబడుతూనే, దేవుని బిడ్డలని చెప్పుకుంటూనే లోకములో ఉన్న అన్యులతో సహవాసం చేస్తూ వారితో మిళితమైపో తిరుగుతూ ఉన్నాం. అయినా నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
ఎందుకో తెలుసా? నీవు సింహము పెట్టగానే బ్రతకాలని, మేకల మందలో చేరిపోకూడదని, మేకల మందలో నీకున్న ఆకారము, నీకున్న పరిస్థితులు మారిపోకూడదని, రూపమేమో సింహము, ఆకారమేమో మేకపోలిక. ఆ ఆకారమేమో మేకపోలికల ఆకారాన్ని తొలగించి సింహపు రూపము కలిగిన నీవు సింహము బిడ్డగా బ్రతకాలి అని ఆయన వచ్చిన రాకడలో బలానమ్మకమైన దాసులా అనిపించుకోవాలని, ఎక్కబడే గుంపులో నీవు నేను ఉండాలని ఆ యేసయ్య కోరుకుంటూ మనందరి కొరకు ఆయన యుద్ధము చేస్తా ఉన్నాడు. కత్తితో కాదు, డాలుతో కాదు, ఈగితో కాదు, రథములతో కాదు, రౌతులతో కాదు, నీ ఆధ్యాత్మిక జీవితము మెరుగుపరచాలని, దావీదుకి ఇచ్చిన జయ జీవితము మీ బ్రతుకుల్లో ఇవ్వాలని, దావీదు పొందుకున్న అపజయాల వెనుక జయము మీ జీవితాల్లో దయచేయాలని కోరుకుంటూ ఉన్నాడు యేసయ్య, ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఒక ఫిలాసఫర్ అంటాడు, ఎవ్రీ విన్నర్ హ్యాస్ ఎ స్కార్. ప్రతి జయము పొందుకున్నవాడు ఏం చేయబడతాడట? ఒక స్కార్ అంటే ఒక గుర్తు పొందుకుంటాడట. అందుకే చూడండి, రెండు పిల్లలు బాగా దెబ్బలాడుకుంటే కోపంతో గీచుకొని కలుసుకొని శరీరం అంతా కూడా గాయాలు చేయబడతాయి. ఎంత భయంకరంగా దెబ్బలాడుకుంటే అంటే వర్ణించలే. ఈ లోకమనే సముద్రములో, ఈ లోకమనే మేకల మధ్య జీవిస్తున్నటువంటి నీ బ్రతుకును ఒక గొర్రె పిల్ల వలె, ఒక సింహము వలె, ఒక కుటుంబ సింహం వలె రకరకాల యుద్ధాలతో జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటున్న నీ బ్రతుకును బాగుపరచాలని, ఆశీర్వదించాలని, దేవునికరమైన మెట్టిగా ఉంచాలని. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థానమండి? గొప్ప స్థానాన్ని నీకు ఇవ్వాలని ఆయన శరీరం అంతా కూడా గాయాలు చేయబడ్డారు, స్కార్స్. ఆయన బీపీలో, ఆయన ప్రక్కలో, ఆయన చేతుల్లో, ఆయన కాళ్ళల్లో యేసయ్య శరీరం అంతా కూడా గాయాలు చేయమని, నీకు జయమనివ్వాలని ఆయన గాయాలు పాలైపోయాడు. నీవు జయం పొందుకోవాలని ఆయన మృతదేహముగా సమాధిలో పెట్టబడ్డాడు. నీకు జయ బ్రతుకు దయచేయాలని ఆ కలవరసంలో ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రియ దేవుడు సంగమా, ఎందుకో తెలుసా? మీ పక్షాన యుద్ధము చేస్తున్నవాడు నా ప్రభు అయిన యేసయ్య. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. ఆయనను విడిచిపెట్టేవాడు కాడు, ఆయనని ఎడబాసేవాడు కాడు. యెజబెలు వాడికి భయపడినటువంటి ఎలీషాని దేవుడు ధైర్యపరిచాడు. ఆయన పక్షాన యుద్ధము చేశాడు. శత్రువును వాడిని లేకుండా మార్చాడు. దావీదు ఎన్నిక లేని వాడు అయినప్పటికీ కూడా దావీదు జీవితంలో దావీదు పక్షాన దేవుడు యుద్ధము చేశాడు, జయ జీవితం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దావీదుని చేశాడు. చెప్పడం కూడా దేవుడు నామాన్ని మహిమపరచాడు. దేవుని వాక్యం దేవుని జీవితంలో దేనిని చూసి నువ్వు భయపడుతున్నావో, ఆర్థిక ఇబ్బందులు చూసి భయపడుతున్నావేమో, నీ ఆరోగ్య పరిస్థితి చూసి భయపడుతున్నావేమో, నీ ఇల్లు చూసి భయపడుతున్నావేమో, నిన్ను ఎదిరించి పోరాడి నువ్వు గెలవలేక నీ బతుకు ఇంతాన్ని చెట్టుతో వేదనతో దిగులు చెట్టు జీవిస్తున్నావేమో. ప్రియ దేవుని బిడ్డారా, మీ పక్షంలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన నేను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా నీ పక్షాన్ని యుద్ధము చేస్తాడు. గెలుపు నీదే, జయము నీదే. ఖచ్చితంగా నీ యేసయ్య దయచేయునుగాక. మీ కార్యములను ఆయన జయము దయచేయునుగాక. మీరు చేయు ప్రయత్నములన్నింటిలో గొప్ప యుద్ధము చేసి మీ పక్షమున అద్భుతము జరిగించునుగాక. చెప్పడం దేవుడు నామమున మహిమపరచుగా. నువ్వు చేయవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. యుద్ధము యెహోవాదే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాం వాక్యాన్ని. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. గట్టిగా చెప్పడం దేవుడు నామమున మహిమపరచుగా.